బసవరాజు గారు చెప్పినట్టు వీణ్ణి లాకప్లోనే లేపేయాలి. వాణ్ణి వెంటనే లేపే. లేవరా. సార్ 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 కొట్టదు సార్. సార్ సార్ కొట్టదు సార్. సార్ ఏమైంది సార్? సార్ సార్ ఎందుకు కొడుతున్నారు సార్? సార్ సార్ కొట్టదు సార్. సార్ సార్ ఆగండి సార్. సార్ ఎందుకు కొడుతున్నారు సార్? సార్ 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 ఏంటో ఏమైందో చెప్పండి సార్. నేను కాదురా సార్, నువ్వు చెప్పాలి. సార్ ఆగండి సార్. రోజు రాత్రి వచ్చి సార్ ఆ ఫైల్ ఎత్తుకెళ్ళింది ఎవరు చెప్పు. సార్ సార్ ఏంటి సార్ మీరు చెప్పేది? సార్ ఫైల్ ఎత్తుకొని వెళ్ళడం ఏంటి? అందరూ కలిసి ప్లాన్ చేసి ఏమీ ఎరగనట్టు నటిస్తున్నావేంట్రా? సార్ ఆగండి సార్. సార్ నీకు తెలియకుండానే సార్ ప్లీజ్ సార్. స్టేషన్ లో బాంబు ఉందని బెదిరించి సార్ బాంబు స్క్వాడ్ పేరుతో వచ్చి ఫైల్ ఎత్తుకెళ్లారంటే నమ్మడానికన్నా చెవిలో పువ్వులు ఏమైనా కనిపిస్తున్నాయిరా? సార్ సార్ నన్ను నమ్మండి సార్. ప్లీజ్ సార్ చెప్పు. ప్లీజ్ సార్ నన్ను కొట్టకండి సార్. చెప్పరా. సార్ మీ కాళ్ళు పట్టుకున్నారు ప్లీజ్ సార్. సార్ మీకు పుణ్యం ఉంటుంది సార్. సార్ వద్దు సార్. సార్ 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 నాకు నిజంగా తెలియదు సార్. నన్ను నమ్మండి సార్. హరీష్ సార్ 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 చెప్పరా. కొట్టకండి. చెప్పు. సార్ వద్దు సార్. ప్లీజ్ సార్ చెప్పమంటుంటే. కొట్టకండి అయ్యో సార్. సార్ ఆపండి సార్. చెప్పరా. అయ్యో కొట్టకండి సార్ సార్ సార్. ప్లీజ్ సార్. కొట్టొద్దు సార్. చెప్పు. సార్ వదిలేండి సార్. వదిలేయండి సార్. ప్లీజ్ సార్. ఎవరు? సార్ నన్ను కొట్టొద్దయ్యా. ఎవరు? సార్, నన్ను వదిలేండి సార్. నాకేం తెలియదు సార్. మీ కాళ్ళు పట్టుకుంటాను. పని వదిలేసేయండి అయ్యా. పని కొట్టొద్దయ్యా. ఎందుకు కొట్టకూడదు? ఎందుకు కొట్టకూడదు? ఎందుకయ్యా ఇలా చావ కొడుతున్నారు? నేరం చేసిన కొట్టక సెల్లో పెట్టి సపర్యలు చేస్తారా? అబన్ సుబన్ తెలియని నా బిడ్డని తప్పుడు కేసులో ఇరికించిందే కాక ఇలా హింసిస్తారా? ఏయ్ ఏంటి నీ నస? కానిస్టేబుల్ సార్ ఈవిని బయటికి పంపాయి. అయ్యయ్యో వద్దయ్యా. ఎప్పుడు తిన్నాడో ఏంటో 2 ముద్దలు తినిపించి వెళ్తానయ్యా. త్వరగా కానీ. ఛ! అమ్మా సరే తిను. అయ్యో నొప్పిగా ఉందా చిన్నోడా? నేను ఇక బయటికి రాలేనేమమ్మా. నువ్వు బయటికి వస్తావురా. చెల్లెళ్ళు బావలు నిన్ను విడిపించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. నువ్వు బయటకు వస్తావని మేము ఆశపడుతుంటే ఇలా గొడ్డును బాదినట్టు బాధేస్తారా? హత్యలు దోపిడీ చేసేవాళ్ళకి కాపలా కాస్తూ అమాయకులనేమో చంపేస్తారా? ఇదేనా న్యాయం? చిటికిన వేలికి చిన్న దెబ్బ తగిలితేనే ఏడ్చేస్తావు. అలాంటిది ఇన్ని దెబ్బలు ఎలారా తట్టుకున్నావు? అమ్మా ఈ అబ్బాయి ఇక్కడ ఉండడం అంత మంచిది కాదమ్మా. తొందరగా విడిపించుకెళ్ళండి. మరెలాగయ్యా విడిపించుకునేది? ఇలాంటప్పుడే ఏదైనా మంచి ఇన్ఫ్లుయెన్స్ వాడాలి. ఎమ్మెల్యే విశాలాక్షి గారు మీకు దగ్గరే కదా? ఆ, ఆవిడ మా వియంకురాలేనయ్యా. మరింకే వెంటనే వెళ్ళి ఇప్పుడున్న సిచ్యువేషన్లో కలవండి.
ఆవిడ మాత్రమే మిమ్మల్ని కాపాడగలుగుతుంది. జాగ్రత్త అమ్మా. హ్మ్. అమ్మా విశాలక్ష్మి గారు, వదినా, వదినమ్మా. అమ్మా విశాలాక్షి గారు, అమ్మా, వదినమ్మా. అమ్మా, నా కొడుకుని కాపాడండి అమ్మా, నా కొడుకుని కాపాడండి. అక్కడ పోలీసులు హరీష్ని కొట్టి కొట్టి చంపేసేలా ఉన్నారమ్మా. మీరు ఎమ్మెల్యే కదా, వాడిని ఎలాగోలా విడిపించండి, లేదంటే వాడిని బతకనిచ్చేలా లేరు. నీకు దండం పెడతానమ్మా, నా కొడుకుని కాపాడండి. ఏంటి మీరనేది? అవునదినా, తప్పుడు కేసులో ఇరికించి నా కొడుకుని లాఠీ దెబ్బలతో ఒళ్ళంతా గాయాలు చేస్తున్నారు. పడి ఒళ్ళంతా దెబ్బలే, రక్తాలు కారుతున్నాయి. నువ్వెళ్ళి హరీష్ని విడిపిస్తావా? హరీష్ని విడిపించి కన్న కొడుకుని ఉరికబ్బం ఎక్కిస్తావా? అవి చూసి నా గుండె ఆగినంత పనైంది. అమ్మా వదినమ్మా, నువ్వు ఒక్కసారి ఫోన్ చేసి హరీష్ని కొట్టద్దని చెప్పమ్మా. చెప్పొదినా, నీకు దండం పెడతాను, చెప్పొదినా, చెప్పొదినా. చెప్పొదినా. మీరు చెప్తే హరీష్ని వదిలేస్తారట. ఇప్పుడు వాడి ప్రాణాలు మీ చేతుల్లో ఉన్నాయి. ఒక్కసారి మాట్లాడొదినా, మీకు దండం పెడతాను, నా కొడుకుని కాపాడండి వదినా, కాపాడండి. నువ్వొకసారి ఆ ఎస్ఐతో మాట్లాడి నా కొడుకుని కాపాడొదినా, నా కొడుకుని కాపాడు. హరీష్ విషయంలో నేనేమి చేయలేను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వదినా, ఏంటొదినా, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? సరే, ఒప్పుకుంటాను వదినా. హరీష్ని అల్లుడుగా కాకపోయినా ఒక తల్లి మనసుతో ఆలోచించు వదినా. నువ్వు వాడిని విడిపిస్తే నెక్స్ట్ వాడి ప్లేస్ లో లోపలికి వెళ్ళేది ఎవరో తెలుసా? మన సిద్ధుయే. వాడి జీవితాన్ని బలి చెయ్యకొదినా. దయచేసి నా కొడుకుని కాపాడు, కాపాడు వదినా.